యా, ప్రారంభించండి. ఓకే. అలా అంటే అంటే నా స్పీకర్ ఆన్ ఆన్ చేసుకున్నప్పుడు మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో అని కంగారుగా చెప్పారు. పర్వాలేదు. ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క సెకండ్, ఒక్క సెకండ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ముందు రికార్డింగ్ అయిందా? రికార్డింగ్ ఆ, స్టార్ట్ చేశాను బాబాయ్. చేసావా? ఓకే, అవుతుందా? సరే అయితే. మళ్ళీ డౌట్ వచ్చింది. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిప్రియవతు. ఓం వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండలవక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనం రుద్రాధ్యాయంలో 8వ అనువాకమైనటువంటి నమస్సోమాయ అనేటటువంటి అనువాకానికి భాష్యం అధ్యయనం చేస్తున్నాం. ఒక్కొక్క మాటకి అపూర్వమైనటువంటి అర్థాలు స్పృశిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. ఆ వరుసలో ఇంతవరకు ఓం నమ సోమాయ చ రుద్రాయ చ అదొకసారి చెప్పుకున్నాం. నమస్తామ్రాయ చారుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ అంతవరకు చెప్పుకున్నాం. తర్వాత నమో వృక్షేభ్యో హరికేశేభ్య అనేటటువంటి ఆ వాక్యం వస్తుంది. దానికి భాష్య భాగం చూద్దాం. ఆ, 'ఆ' 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 'a' 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 '
ఆ వాక్యం ఎక్కడుందో చూద్దాం ముందర. ఇది అసలు మామూలుగా మన టెక్స్ట్. ఇది కింద చూడండి, ఇందులో ఆఖరిని అట్టడి బోటంలో ఉంది ఆ వాక్యం. ఇది నమో వృక్షేభ్యో హరికేశేభ్య అనేటటువంటి ఆ పదానికి ఇదివరకు మనం చాలాసార్లు వచ్చాయి ఈ పదాలు. నమో హిరణ్య బాహవేసేన అన్యే దిశాంచ పతయే అని ఆ అనువాకం చెప్పేప్పుడు అక్కడ వృక్షేభ్య వచ్చింది, హరికేశేభ్య పదం కూడా వచ్చింది. మళ్ళీ రిపీట్ అయింది. రిపీట్ అయినా దీనికి ఒక ఇదివరకు చెప్పుకున్నాం, భాష్యంలో ఒక లక్షణం ఏం చెప్పారంటే వేదంలో పునరుక్తి దోషము కాదు. చేతంటే సాధకులు కానీ నేర్చుకునేటటువంటి వాళ్ళు కానీ ఒకసారి చెప్పేస్తే గబగబా గ్రహించేటటువంటి అంత అపూర్వమైనటువంటి మేధ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో కోట్లాది కోట్లాది మందిలో ఒకటో ఇద్దరు శంకరాచార్య అలాంటి వారు ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ సామాన్యమైనటువంటి జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వాళ్ళు చెప్పిందే మళ్ళీ చెప్పినా తప్పు లేదు. దీనికి శాస్త్రంలో జామిత అని అంటారు మాట. అంటే విసుగు లేదని, శాస్త్రస్య జామిత నాస్తి, వేదానికి విసుగు లేదు. స్కూల్లో పాఠం చెప్పేప్పుడు ఉపాధ్యాయుడు ఎవరి మీద దృష్టి పెట్టుకోవాలి, బాగా బ్రిలియంట్గా ఉండేటటువంటి కుర్రాడికి వాడికి పాఠం చెబుతుంటే మిగతా 40 మంది పిల్లలు ఉంటే ఆ ఒక్కడితోటి ఈయన మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది, ఆడుకుంటున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యలో అయిపోతుంది, మిగతా వాళ్ళందరూ పరీక్షలో ఫెయిల్ అవుతారు. అలా కాకుండా అందరికంటే డల్గా ఉండేటటువంటి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి చెప్తాడు అర్థం లేదు, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి, వచ్చిదా చెప్పాలి, అది ఇంటికి పిలిచి చెప్పాలి. అలాగే వేదంలో వచ్చిన మళ్ళీ మళ్ళీ వచ్చినా కానీ ఏమీ దోషం లేదు అని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు దీనికి భాష్యం ఇచ్చారు సార్ ఇక్కడ నమో వృక్షేభ్య అనే పదానికి. ఇది దీని మీద మనం కొంత రకరకాల దీని ముందరున్న పదాలకి మనం అర్థం చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ ఇవన్నీ అయిపోయినటువంటి భాగాలు. ఇక్కడ అసలు ఆ పదానికి భాష్యం ఏంటి అసలు చూసి తర్వాత మళ్ళీ వెనక్కొద్దాం ఒకసారి. ఇక్కడ ఇచ్చారు చూడండి. హరితవర్ణాని కేశ సదృశాని పర్ణాని ఏషాంతే హరికేశాః తథావిధాః ఏ వృక్షాః కల్పతరు ప్రభృతయః. ఆ రకంగా ఉండేటటువంటి తద్రూపః అయం రుద్రః ఇత్యర్థః. హరితవర్ణాని అంటే ఆకుపచ్చ రంగు ఉండేటటువంటి ఆకులు అవి ఎటువంటివిట, వృక్షానికి ఆకులు ఎటువంటివి అంటే వృక్షానికి అవి మనిషికి ఒక జుట్టు లాంటివి. శిరోభాగంలో ఉండేటటువంటి కేశ సదృశ్యములు, వృక్షములకు హరితవర్ణములైనటువంటి పర్ణములు ఆకులు, ఆకుపచ్చ ఆకులు ఎటువంటి చెట్టుకి మనిషికి అది శిరస్సుని ఉండేటటువంటి కేశ సదృశాన్ని జుట్టు వంటివి. అటువంటి ఈ జుట్టు వంటి ఆ ఆకులు వేటికైతే ఉంటాయో చెట్లకు ఉంటాయి, అంతే వాటిని ఏమంటారంటే హరికేశ అని ఒక అర్థం అండి. దీనికి మనం ఇంకో భాష్యం కూడా చెప్పుకున్నాం. ఇందులో 3 పదాలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. హరి అది ఇక ముందు ఈ అర్థం పూర్తి చేద్దాం. హరికేశ తథావిధా ఏ వృక్షా కల్పతరు ప్రభృతయ అంటే కల్పతరువు ఇలాంటి మహావృక్షాలు ఏవైతే ఉన్నాయో పాలసముద్రం నుంచి ఆవిర్భవించినటువంటి, అంటే కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి ఆ వృక్షాలు అవన్నీ కూడా పవిత్రమైనటువంటి దేవతా వృక్షాలు అవి. ఆ రూపంలో ఎవరున్నారయ్యా, ఆ రూపంలో ఉన్నవాడు శివుడేనయ్యా. తద్రూప అయం రుద్ర ఇత్యర్థ అని ఒక అర్థం అండి. హరికేశేభ్య అనే పదంలో హరి కేశ రెండే కనిపిస్తున్నాయి కాదండి, 3 ఉన్నాయి ఇక్కడ. హరి ప్లస్ క ప్లస్ ఈశ, అది గుణసంధి చేశారు కేశ అనే మాటకి. క ప్లస్ ఈశ కేశ. హరి అంటే విష్ణువు, క అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వరూపంగా ఉండేటటువంటి ఎవరయ్యా, అది కూడా మళ్ళీ ఈయనే, పరమశివుడే. పరమశివుడే అంటే నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం తీసుకుంటే ఆయన మాయా సహకారంతో ఆయన మొత్తం ఈ సగుణ రూపంలో సగుణ రూపంలో వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఏమని పేరు పెట్టారు వాటికి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని పేరు పెట్టారు. అని హరికేశ అలా కూడా అర్థం చెప్పుకోవడం మనం లాస్ట్ టైం ఆ అర్థం కూడా చెప్పుకున్నాం ఇది వరకు. ఈ హరికేశ అనే పదం వచ్చినప్పుడు తర్వాత వృక్షేభ్య ఏం చెప్తున్నారు, నమో వృక్షేభ్య. ఇదేమో సాయినాచార్య వారి భాష్యం.
ఇప్పుడు భట్ట భాస్కర భాష్యంలో ఏమని ఇచ్చారంటే నమో వృక్షేభ్య హరికేశేభ్య ఉభయతన ఉభయతో నమస్కారేషు వ్యాఖ్యాతో. ఇది ఆల్రెడీ కామెంటింగ్ అయిపోయింది, ఆల్రెడీ కామెంటెడ్. ఏ సెక్షన్లో చేసేవయ్యా అంటే రెండు పక్కల నమస్కారాలు ఉండే వాక్యాలు. నమో హిరణ్య బాహవేసేన అన్యే దిశాంచ పతయే నమః అని వాక్యం తీసుకుంటే స్టార్టింగ్ నమఃతో వచ్చింది, ఎండింగ్ నమః ఉంది. అలా దాన్ని ఏమంటారు, ఉభయతో నమస్కారాలు అంటారు. ఆ ఉభయతో నమస్కారాల వాక్యాలు అక్కడి నుంచి ప్రారంభించి మనకి ఎంతవరకు అయితే ఉన్నాయో ఆ మధ్యలో వచ్చిన చోట వృక్ష అనే పదానికి హరికేశేభ్య అనే పదానికి రెండింటి వ్యాఖ్యానం ఆల్రెడీ రాసేసాం. మళ్ళీ రాసిందే మళ్ళీ ఇక్కడ మీరు ఆ వెనకాల ఆ పేజీలు తిప్పి చూసుకోండి. అయినా దానికి ఇంక ఎక్స్ట్రాగా మాటని పూర్తి చేయాలి కనుక దేవోహి స్వాభిమతేన ఏన కేనచిత్ ఆకారేణ వృక్షాది రూపేణాపి ఆవిర్భూయ జగత్ అనుగృహ్ణాతి ఇది. ఆ చెట్లలో ఉంటాడు, పుట్టలో ఉంటాడు, ఏంటయ్యే అర్థం ఇలా ఉంది ఏమిటి, అనాగరికుల యొక్క పదాల్లా ఉన్నాయేమిటి అని అనుకుంటే ఏం కాదయ్యా. ఆయన తనకి స్వాభిమతేన తనకి ఈవేళ ఇలా ఉండాలనుకున్నాడు ఆయన, అంతే. ఆయన ఎవరు ఆపగలరు ఆయన్ని? ఎవరు ఆపగలరు? రాష్ట్రపతి ఈవేళ హైదరాబాద్ రావాలనుకున్నారు కానీ ఎవరు ఆపగలరు ఆయన్ని? ఎవరు ఆపలేరు. ఆయన ఇష్టం అది. అలాగా స్వాభిమతేన విశ్వనాథుడైనటువంటి ఆయన ఏనకిచ్చి ఆకారైన ఆయన ఇష్టం వచ్చిన రూపం ఈ ఆకారంలో ఉండాలనుకుంటే ఉంటాడు. ఏ ఆకారాలు తీసుకుంటాడు ఆయన? తీసుకున్నాడు ఆయన వృక్షాది రూపేణ. ఇవాళ వృక్షాల రూపంలో ఉందాం అనుకున్నాడు అంతే ఆయన. అంతే అయిపోయాడు. ఆవిర్భూమి దేనికోసం? ప్రయోజనం లేదా? ఉందయ్యా. జగద్ అనుగృహ్ణాతి, ఈ విశ్వం అంతని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన. ఇచ్చేతంటే చెట్లే లేకపోతే మనుషులే పుట్టారు. జస్ట్ ఈ హోల్ యూనివర్స్ పర్టికులర్గా ఎర్త్ తీసుకోండి. ఎర్త్ మైనస్ ట్రీస్ ప్లాంట్స్ తీసేసామనుకోండి, చూడండి ఎలా ఉంటుందో. తినడానికి మనకి కూరలు ఉండవు, పచ్చడి చేసుకోవడం ఏముండదు. భోజనం చేయడానికి మీకు ధాన్యం కూడా ఉండవు, గాల్లో వేలాడుతూ ఉండాల్సి. అంటే శాకంభరి దేవి రూపంలో అక్కడ అమ్మవారి రూపంలోనూ అయ్యవారి రూపంలో ఇక్కడ నమో వృక్షేభ్య హరికేశేభ్య ఇది మామూలుగా భాష్య భాగాన్ని తీసుకున్నామండి. అయితే అసలు ఈవేళ మన పరిస్థితి ఎలా ఉందంటే ఒక గట్టిగా పట్టుబట్టి ఒక 10 మొక్కల పేర్లు చెప్పండి అంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నామండి. 10 మొక్కల పేర్లు, వాటి మధ్యలో తిరుగుతున్నాం, వాటి యొక్క సహాయం అనుగ్రహం చేతనే మనం జీవిస్తున్నాం, మన కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. అంచేత నాకు ఏమనిపించిందంటే ఇటువంటి పవిత్రమైనటువంటి వృక్షాల పేర్లని కవిత్వ రూపంలో ఎక్కడైనా వాడారా? అవి వారిని స్మరణం చేసుకుందాం. ఒక ఋషికి మనం రుణం ఎలాగంటే ఆయన కనుక్కున్న మంత్రాన్ని జపం చేయడంట. ఒక కవికి మనం, ఒక మహాకవికి మనం రుణం తీర్చుకోవడం ఎలా అంటే ఆయన రాసిన పుస్తకం చదవడంట. ఆయన చదివితే ఆయన ఎక్కడి నుంచో అబ్బా ఈవేళ నా పుస్తకం పేజీలు ఓపెన్ చేశారు మహానుభావులు అనుకుంటూ ఉంటారట అక్కడి నుంచి, ఏ లోకంలో ఉన్నా. అలాగా నాకు ఏమనిపించిందంటే ఇది వృక్షాలకు సంబంధించినటువంటి ప్రముఖమైన ఘట్టాలు, అతి ప్రముఖమైన ఘట్టాలు. అలాంటి 1-2 చూద్దామండి. ఇప్పుడు దాంట్లో వెళదాం. చూడండి ఇవన్నీ మనం ఎప్పుడూ అలా ఎంత దూరం వెళ్ళిపోయామంటే భాగవతం తీసామనుకోండి, పోతన గారి భాగవతం. ఆ పోతన గారి భాగవతంలో ప్రారంభంలో కథ ఎలా ప్రారంభమవుతుంది? భాగవతం కథ అంటే నైమిషారణ్యం అనేది ఒకటి. మామూలుగా అందరికీ మనం సత్యనారాయణ కథ చేసినా కానీ ఏకదా నైమిషారణ్యం అంటుంటాం. అలాగే ఈ మహర్షులందరూ నైమిషారణ్యంలో కూర్చుండగా శౌనకాది మహర్షులు, శౌనకు మహర్షి అంటే ఆయనకి ఎంతమంది శిష్యులు తెలిసినా అండి, నైమిషారణ్యం వచ్చి అక్కడ చెప్తారండి 80,000 మంది శిష్యులటండి. శౌనక మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర ఆయన శిష్యుల దగ్గర చదువుకుని ప్రశిష్యులు లెక్కేసి సుమారుగా 80,000 మందిట. అంటే ఆయన కులపతో మహాకులపతో ఆయన అక్కడ ఎక్కడ కూర్చున్నాడు వెళ్ళి. ఈ వేళ కూడా నైమిషారణ్యం అరణ్యాలుగా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ వెళ్ళాం, భయం వేస్తుంది. కొంత దూరం వెళ్తే నిర్జన ప్రదేశం అయిపోతుంది. అయితే అక్కడ ఆ నైమిషారణ్యాన్ని వర్ణిస్తూ ఎంత చక్కటి కవిత్వాన్ని ఇచ్చారో వృక్షాలను ఉపయోగిస్తుందండి. అది జస్ట్ చదివి వినిపిస్తాను, వినండి ఒకసారి. అది మీరు కూడా చదువుతూ ఉంటే చాలా సంతోషం, ఎవరైనా చదువుతూ ఉంటాను. ఇక్కడ చూడండి, అసలు భాగవతానికి ఇంకో గొప్ప పద్యం ఉంటుందండి. వేద కల్ప వృక్ష విగళితమై శుక ముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవి గనుడు రసిక భావ విధులు. వేదం అనే దాన్ని కల్పవృక్షంతో పోల్చి దానికి ఉండేటటువంటి అక్కడి నుంచి అక్కడ ఓ శుకం అంటే చిలక, అక్కడ ఉండేటటువంటి బాగా ముగ్గిన పండు రసం కాడ ఆ ముచ్చికి ఊడిపోయి కింద పడిపోవడం లేదా రసం కాదు అంతలా ఉంటే
అటువంటి అది ఆ చిరక కొట్టుకుంటూ ఉంటామండి మామిడి పళ్ళు అలాంటివాటిని. ఆ రసాస్వాదం ఆ పడింత అంత పూర్తిగా తిందో కొంచెం తింటుంది వెళ్ళిపోతుంది. అది తర్వాత అది కింద పడిపోతుంటేనే పట్టుకుని దాన్ని ఆ రసాస్వాదం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. అలాగా ఈ వేదము అనేటటువంటి కల్పవృక్షం దాని నుంచి వేలాడుతున్నటువంటి ఒక మహాఫలాన్ని శుక మహర్షి అనేటటువంటి ఆయన వచ్చి ఆయన దాన్ని ఆస్వాదన చేసి ఆయన నోట్లోంచి భాగవతం వచ్చిందయ్యా, ఆ రసం దాన్ని మీరు అనుభవించండి అయ్యా అంటూ చెబుతూ అక్కడి నుంచి చెప్తారండి. పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సాద్గుణ్యంబై నైమిషాక్షారణ్యంబు నుతింపదగున అరణ్యంబులలోనం. అరణ్యాలన్నింటిలో కూడా నైమిషారణ్యం అయ్యా వినవలసినటువంటిది, చూడవలసిందేను అంటూ అక్కడ చూడండి ఇస్తారు గద్య. పద్యాలు రాయడం గొప్పదనం ఉంది. ఇక్కడ ఒకే పద్యానికి వాక్యాలకి రెండేసి అర్థాలు. ఇక్కడ సరదా చదువుతానమ్మా, ఒకసారి నేను కూడా మెల్లగానే చదువుతాను. మరియు నువ్వు మధువైరి మందిరంబునుంబోలే మాధవీ మన్మథహితంబై బ్రహ్మగేహంబునుంబోలే శారదాన్వితంబై నీలగళ సభానికేతనంబోలే వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమావతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితంబై బలభేది భవనంబునుంబలే ఐరావతామృత రంభా గణికాభిరామంబై మురాసుర నిలయంబునుంబోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంబై ధనల ఆగారంబునుంబోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునుంబోలే నిరంతర శరానల శిఖా బహుళంబై పరశురామ భండనంబునుంబోలే అర్జునోద్భేదంబై దానవ సంగ్రామంబునుంబోలే అరిష్ట జంభ నికుంభ శక్తి యుక్తంబై కౌరవ సంగరంబునుంబోలే ద్రోణార్జున కాంచన స్కంద కదంబ సమేతంబై కర్ణు కలహంబునుంబోలే మహోన్నత శల్య సహకారంబై సముద్ర సేతు బంధనంబునుంబోలే నల నీల పనసా జబ్ద్రి ప్రదీపితంబై భర్గు భజనంబునుంబోలే నానా శోక లేఖా ఫలితంబై మరుని కోదండంబునుంబులే పున్నాగ శిరీముఖ భూషితంబై నరసింహ రూపంబునుంబోలే కేసర కరజ కాంతంబై నాట్యరంగంబునుంబోలే నట నటీ మహిష సుషిరాన్వితంబై శైలజా నిటలంబునుంబోలే చందన కర్పూర తిలకాలంకృతంబై వర్షాగమనంబోలే ఇంద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై నిగమంబునుంబోలే గాయత్రి విరాజితంబై మహాకావ్యంబునుంబోలే సరళ మృదులతా కలితంబై దీనతా నిలయంబునుంబోలే సువర్ణ రుచిరంబై అమరావతీపురంబునుంబోలే సుమనో లలితంబై కైటభోద్యోగంబునుంబోలే మధుమాన్వితంబై పురుషోత్తమ సేవనంబునుంబోలే అమృత భరదంబై ధనంజయ సమీకరంబునంబోలే అభ్రంకష పరాగంబై వైకుంఠపురంబంబునుంబోలే ఖడ్గ పుండరీక విలసితంబై నందఘోషంబునుంబోలే కృష్ణసార సుందరంబై లంకానగరంబునుంబోలే రామ మహిషి వంచక సమంచితంబై సుగ్రీవ సైన్యంబునుంబోలే గజ గవయ శరభ శోభితంబై నారాయణ స్థానంబునుంబోలే నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై మహాభారతంబునుంబోలే ఏకచక్ర బక కంక ధార్త రాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై సూర్యరథంబునుంబోలే ఉరుతర ప్రవాహంపై జలదకాల సంధ్యా ముహూర్తంబునుంబోలే బహు వితత జాతి సౌమనస్యంపై ఒప్పు నైమిషారణ్యంబను శ్రీ విష్ణు క్షేత్రంబునందు శౌనికాది మహాములు స్వర్లోక గీయమానుండగు హరించేరు కొరకు సహస్ర వర్షంబు అనుష్ఠాన కాలంబుగా గల సత్ర సౌన్యకంబైన యాగంబు చేయుచుండిరి. అందు ఒక్కనాడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబులు ఆచరించి సత్కృతుండై సుఖాసీనుండై ఉన్న సూతుని జూచి అని చెప్పి ఒక అత్యద్భుతమైన చాలా బాగుందండి. అత్యద్భుతమైన గద్య అండి ఇది. అత్యద్భుతమైన అది ఎప్పుడే మీరు ప్రేమచంద్ గారు మీరు చదివారో చదవలేదో తెలియదు, లేదండి, చదవలేదండి. తిరిగేసి చూడండి. భాగవతం ప్రారంభం మొదటి స్కంధంలోనే ఉంటుంది, స్టార్టింగ్ లోనే 13వ పేజీలో టీటీడీ వాడు వేసిందంట. సరే, ఇక్కడ ఇందులో విశేషాలు ఏమిటంటేనండి, ఇదంతా ఏదో దేవతలని వాళ్ళని మధువైరి మందిరంబును బోలే. మధువైరి అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి యొక్క మందిరం వలె ఉందిట. ఏం చేత ఇది అరణ్యం. మాధవి మన్మథ హితంబై, మాధవి అంటే లక్ష్మీదేవి, మన్మథుడు, వీళ్ళిద్దరు అంటే లక్ష్మీదేవి భార్య. అంటే ఒక కుటుంబంలో ఫ్యామిలీలో భార్య కొడుకు పక్కన కూర్చున్నారు అనుకోండి, ఆ ఇంటి యజమానికి ఎంత ఆనందంగా ఉంటుంది. మాధవి మన్మథ హితంబై అంటే విష్ణుమూర్తి గృహం అలా ఉందా అన్నట్టుగా ఈ వాక్యం ముందర అలా అనిపిస్తుందండి. కానీ అది కాదు అర్థం. ఇది చెట్లు ఎక్కడ నైమిషారణ్యాన్ని వర్ణిస్తాను బయలుదేరేరా, వర్ణిస్తేమో శ్రీ మహావిష్ణువు యొక్క అంతఃపురాన్ని వర్ణిస్తున్నట్టుందా. పోనీ రెండో వాక్యం చూద్దామా. బ్రహ్మగేహంబునం బోలే అంటే బ్రహ్మగారి అంతర్భవనం ఎలా ఉంటుంది, అది అలా ఉంది. శారదాన్వితంపై సరస్వతీదేవితో కూడినటువంటి బ్రహ్మగారి గృహంలో ఉందిట. ఇక్కడ కవిత్వం, ఇది కవిత్వ పరంగా ఏదో ముల్లోకాలను వర్ణిస్తున్నట్టుగా ఉంది. నీలగళ సభ నికేతనం బోలే. నీలగళుడు అంటే నీలకంఠుడు అంటే శివుడు. శివుని యొక్క సభ
ఎలా ఉంటుందో ఆయన అంటే కైలాసంలో సభ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందిటండి ఇది. అదే కైలాసంలో సభకన్నా నైమిషారణ్య సంబంధం ఏంటి? ఇవన్నీ అగ్నిదేవుడు, వరుణుడు, సమీరణుడు, వాయుదేవుడు, చంద్రుడు, రుద్రుడు, పార్వతీదేవి, కుబేరుడు, అంటే నందీశ్వరుడు, శివుడు, గాలవుడు, శాండివుడు మహర్షుల పేర్లు, పాశుపత పట్టిన మండి తొంభై. మిగతా ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడండి ప్లీజ్, ప్లీజ్ ఎవరు మాట్లాడు, కాసేపు అయిన తర్వాత మాట్లాడితే ఏది అలాగా ఉన్నటువంటి అక్కడ అలా ఉందని అక్కడ వర్ణిస్తున్నాడు. పోనీ బలభేది భవనమున, బలభేది అంటే ఇంద్రుడండి, ఇంద్రభవనంలో ఉందిట. ఇంద్రభవనాన్ని వెంటనే ఐరావతము, అమృతము, రంభ ఇలాంటి వేశ్యలందరూ వాళ్ళతో ఉండేది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అది ఆ పదం పట్టుకొచ్చాడు. మురాసుర నిలయంబునలే, మురాసుడు అని మురుడు అనే రాక్షసుడు ఉంటాడు, నరకాసుడు ఆ కథలో వస్తాడండి. ఏమండి మురారి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అక్కడ ఉన్మత్త రాక్షస వంశ సంకులంపై పిచ్చెక్కిపోయినటువంటి, అంటే భయంకరమైన ఉన్మత్త అంటే పిచ్చెక్కిపోయినటువంటి భయంకరమైనటువంటి రాక్షసుల సమూహాలతో ఉన్నటువంటిది. ఇందులో ఎక్కడ చెట్లు కనిపించట్లేదు. ధనదాగారంబును బోలే, ధనదుడు అంటే కుబేరుడు, ధనాన్ని ఇచ్చేవాడు, అంటే కుబేరు భవనంలో ఉంది. కుబేరు దగ్గర నవనిధులు ఉంటాయి కదండి, ఆ నవనిధులు కొన్ని పేర్లు ఇవి. శంఖం అనేది, పద్మం అనేది, కుందము, ముకుందము, వీటన్నిటితోటి సుందరమైనటువంటిది. రఘురామ యుద్ధంబును బోలే, శ్రీరామచంద్రుడి యొక్క రామరావణ యుద్ధంలో ఉంది ఇది నైమిషారణ్యం. ఎలాగా యుద్ధంలో దీనికి నిరంతర శరాల శిఖాబహుళంపై ఆయన వేస్తున్నటువంటి బాణాలు ఎలా ఉన్నాయంటే నిప్పు రవ్వలు, నిప్పుల్ని మీద వేస్తున్నాడు ఆయన. శరానలం, ఆ బాణమే ఒక నిప్పు, ఆ నిప్పులో జ్వాలలతో మంటలతో ఉన్నటువంటి బాణాలను వేస్తే కాల్చి పడేసినట్టుగా ఈ బాణాలు వాయించేస్తున్నాయి పట్టుకుని శత్రువుల్ని. అలా ఆ పదం. పరశురామ భండనంబురం బోలే, పరశురాముని యొక్క యుద్ధం ఎలా ఉంటుంది? కార్తవీర్యార్జునుడు చంపేప్పుడు 1000 చేతులు అరటి చెట్టు బోధులు నరికినట్టు నరికేసాడు ఆయన పరశుతోటి. అలా ఉంది. అర్జునోద్భేదంపై అంటే కార్తవీర్యార్జునుడు, అర్జునుడు అంటే కార్తవీర్యార్జునుడు అక్కడ అర్థం అండి. దానవ సంగ్రామంబును బోలే, దేవతలు దానవులు రాక్షసులు యుద్ధం చేస్తుంటే ఎలా ఉంటుందో అక్కడ ఉంటే రాక్షస సైన్యంలో కుంభాసుడు, నికుంభాసుడు, మామూలుగా మనకి సప్తశతిలో కూడా వస్తుంటారు వీడు, జంభాసుడు, భండాసుడు, ఎంతమందో ఉన్నారు. అలాంటి మహారాక్షసులతో ఉన్నట్టుగా ఉన్నట్టుంది. పోనీ అంతటా ఆపేశాడా? కౌరవ సంగరంబును బోలే, కౌరవ పాండవ యుద్ధంలో ఉండేటటువంటి ద్రోణుడు, అర్జునుడు, వాళ్ళంతా బంగారు రథాల మీద ఉంటే ఎలా ఉంటుందో, యుద్ధరంగం ఎలా ఉందో అలా ఉంది. పోనీ ద్రోణాచార్యుల కాలంలోనే ఆవేళ 5 రోజులే కాదు, కర్ణు కలహంబును బోలే, కర్ణుడు 2 రోజులు సేనాధిపతి. ఆ సమయంలో అక్కడ ఎలా ఉన్నారు? ఎవరు ఉన్నారు? శల్యుడు వాళ్ళు ఉన్నారు. మహోన్నత శల్య సహకారంపై ఏమండి ఇది కాకుండా మళ్ళీ సముద్ర సేతు బంధనం బోలే, శ్రీరామచంద్రుడు సముద్రం దాటిన లంకకి వెళ్ళడానికి ఆ సేతు నిర్మాణం చేసేప్పుడు ఎలాంటి వానరులు ఉన్నారంటే హనుమంతుడు ప్రసిద్ధుడు. కానీ చివరికి రాళ్ళన్ని నీళ్ళలో హనుమంతుడు కాదు, నలుడు అనేటటువంటి అతని చేతిలో ఏదైనా నీళ్ళలో పడినా తేలుతుందని అతనికి వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి శాపం. అంటే నీలుడు మీకు తెలుసునా అండి, సుగ్రీవుడు వానర సైన్యానికి మహారాజు. సైన్యాధిపతి ఎవరు? వానర సైన్యాధిపతి నీలుడు సైన్యాధిపతి అండి. నీలుడు కమాండర్ ఇన్ చీఫ్. పనసుడు, వీళ్ళని కూడా వీళ్ళ వానరులో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళ. అంటే మనకి సుందరకాండ పాఠంలో వీళ్ళందరి పేర్లు వస్తాయండి. నల నీల పవన పనసాది అద్రి ప్రదీపితంపై ఇలాంటి భర్గు భంజనంబునులే. అలా పరమశివుడే శివుడే రౌద్ర రూపంలో వచ్చాడండి త్రిపురాసుర సంహారంలో. అప్పుడు ఎలా ఉంది? ఇంకా ఆయన బాణం వేయడం రాసి అవతల శోకించడం తప్ప, దుఃఖించడం తప్ప ఇంకో మార్గం ఉండదు. నానా శోక లేఖ ఫలితంపై అవతల ఏడుపులు తప్ప ఇంకేం మిగలవు రుద్రుడే యుద్ధరంగంలో వస్తే. మరుని కోదండంబునం బోలే, పోని మన్మధుడి యొక్క బాణంలా ఉంది ఈ నైమిషారణ్యం. ఇంచేత పొన్నాగ శిలి ముఖభూషితంపై. మన్మధుడి బాణాలు ఏమిటంటే మామూలు బాణాలు కాదండి. అరవిందమ శోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకా. మన్మధుడికి 5 బాణాలటండి. అరవిందం అంటే తామరపు, అశోకం, అరవిందం అశోకంచ చోతంచ అప్పుడే చిగురుస్తున్నటువంటి మామిడి చిగురు, నవమల్లిక మల్లెపూలు, నీలోత్పలంచ నల్ల కలువ. వీటండి ఆయన బాణాలు. 5 రకాల బాణాలు. ఎంత వాటితోటే మొత్తం ప్రపంచంతో తలకింద చేస్తుంటాడు మహానుభావుడు. అలాంటి కోదండానికి అవన్నీ కట్టుకుని దాంతో కట్టుకుంటుగా ఇక్కడ ఏమైనాయంటే అంటే పుష్పాలు, పున్నాగశిలి ముఖభూషిత, ఇవన్నీ కూడా పొగడ పువ్వులు. ఇలాంటి శిలీముఖం అంటే ఇంకో రకమైనటువంటి ఇలాంటి పువ్వులతో ఉంటే ఎంత అందంగా ఉంటుందో మన్మోహన్ యొక్క ధనుస్సు అలా ఉంది నైమిషారణ్యం. నరసింహ రూపంబును బోలే. నరసింహస్వామి రౌద్రానికి ఏదైనా పట్టుకోగలరా? చందన కర్పూర తిలక కలిపైన కేసర కరజ కాంతంపై, అంటే సింహం యొక్క జూలు
అది విదులుతుంటే ఎలా ఉంటుందో, లేకపోతే దాని పంజా దాంతో ఎంత భయంకరంగా ఉండి అదో అందంగా ఉంటుందో, లేక నాట్యరంగంబునం పోలే ఆ బ్రహ్మాండమైన డాస్ అక్కడ దాని మీద చాలా బాగా వెల్ ట్రైన్డ్ నటి సుశిరాన్వితంపై మహానటులు అందరూ వచ్చారు, నటీమణులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూర్చుంటే ఆ డాస్ ఎలా ఉంటుంది, వేదిక ఎలా ఉంటుంది, అంత అందంగా ఉంది. శైలజ నిటలంబునం పోలే ఓ మహా అరణ్యం. శైలజం అంటే కొండ, శైలము కొండ మీద పుట్టి, శైలజం అంటే కొండ మీద పుట్టేటువంటి చెట్లు అనుకున్నాయి. అక్కడ చెట్లు ఏమిటి, చందనము కర్పూర తిలక అలంకృతంపై రకరకాల చెట్లతో అందంగా ఉన్నటువంటి వర్షాగమంబునం పోలే, అంటే వర్ష ఋతువు వచ్చినప్పుడు అప్పుడు ఏమొస్తుంది, వర్ష ఋతువులో ప్రతి క్షణం వర్షం వచ్చేసింది కాదు, వర్షం వచ్చింది కాసేపు వెలిసింది, ఇంతలో సూర్యుడు ఆ పక్క పడమటి వైపు వచ్చాడు, అస్తమానం అవుతుంది, అప్పుడు ఇంద్రధనుస్సు వస్తుంది. అంటే వర్షాగమనంబున పోలే ఇంద్రబాణాసనం, ఇంద్రబాణం అంటే ఇంద్రధనుస్సు. అటువంటి ఎంత అందంగా ఉంటుందో మేఘాల యొక్క వరుసతోటి అలా ఉంది. నిగమంబునం పోలే గాయత్రి విరాజం. వేదం దేని చేత ప్రకాశిస్తోంది, గాయత్రి మంత్రం చేత ప్రకాశిస్తోంది. అలాగా గాయత్రి దేవి మనం ఏమని చెప్తామంటే వేదమాత అని చెప్పుకుంటూ ఉంటాం. మహాకావ్యంబునం పోలే సరళ మృదు లత కలితంబై. ఓ మహాకావ్యం, కాళిదాసు, ఓ భారవి, లేదా ఒక మాఘుడు సంస్కృతంలో, లేదా తెలుగులో నన్నయ్య గారు, తిక్కన గారు, ఇలాంటి మహాకవులు అన్ని భాషల్లో ఉన్నారు. వాడు రాసిన కావ్యం ఎలా ఉంటుందంటే వాడు వాడిన పదాలు ఎంత అందంగా ఉంటాయో, మృదు లత కలితంబై, చిన్న చిన్న పదాలతోటి చక్కటి కవితంతో. నన్నయ్య గారు తన పద్యాన్ని వాడు చెప్పుకుంటాడు కదా, ఎలా ఉందో చెప్పు. కలితార్థయుక్తి అని చెప్పుకుంటాడు ఆయన, చక్కటి కథా కలితార్థయుక్తి. లోనారసి అని అక్కడ అందులో దాని గురించి తానే చెప్పుకున్నాడు. అలాగే వినతా నిలయంబునం పోలే సువర్ణ రుచిరంబై, అంటే వైనతీయుడు అంటే ఈ వినత యొక్క పుత్రుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు తల్లి వాళ్ళ ఇల్లు, వాళ్ళ పిల్లలు అంటే అనూరుడు గరుత్మంతుడు, ఇద్దరు కొడుకులు ఆవిడికి. ఆ వాళ్ళతో ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంటుందో తల్లికి. అమరావతి పురంబునం పోలే, దేవతల యొక్క రాజధాని అమరావతి. సుమనో లలితంబై, అది చాలా ఆకర్షణీయంగా లలితంగా అందంగా ఉంటూ. కైటభోద్యోగంబునం పోలే మధు కైటభులని ఇద్దరు రాక్షసులు. అందులో మధు గురించి ఆల్రెడీ ఇంతగా మధువైరి మొట్టమొదటి పదం వేసేసాడు ఆయన. రెండో రాక్షసుడు కైటభుడు. వాడిని చంపినటువంటి వాడు ఎవరికి పక్కన వేస్తున్నాడు, కైటభోద్యోగం మధువానితంబై. ఆ మధువు కైటభుడు ఇద్దరు రాక్షసులు కూడా బ్రహ్మగారిని చంపేద్దామని బయలుదేరేటండి. శ్రీ మహావిష్ణు యొక్క కర్ణంలోంచి చెవుల్లోంచి పుట్టారు వాళ్ళు శవినిస్తున్నాడుగా. సప్తశతి కథ ప్రకారం ఆయన పడుకున్నాడు. ఆయన విష్ణుమూర్తి నాభి కమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు. ఆయన అటు ఇటు చూస్తున్నాడు, ఎవరు మాట్లాడుతున్నాడు ఎవరు లేరు, ఒంటరివాడు. ఇంతట్లో ఈ రాక్షసులతో చెవుల్లోంచి పుట్టారు. ఓహో, ఈ బ్రహ్మ ఇక్కడ ఒక్కడే ఉన్నాడు, ఇతని సంగతి చూసేద్దామని వాడు బయలుదేరారు. ఆ కథలో అలాగా కైటభుడు మధువుతో కలిసి ఎలా ఉంటుందో, మధు కైటభులు ఇద్దరును అలాగా మంచి బలవత్తరంగా ఉంటూ. పురుషోత్తమ సేవనమునం పోలే అమృత ఫలదంబై. శ్రీ మహావిష్ణువు యొక్క సేవ చేసేప్పుడు అది ఎలా ఉంటుంది, అది చివరి మోక్షం ఇస్తాడు ఆయన. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఇచ్చాడంటే అల్టిమేట్, నాకు ఇది ఈ చిన్న చిన్న వద్దయ్యా, పెద్దది అల్టిమేటే ఇవి నాకు. అది ఏమిటంటే మోక్షం, అమృత ఫలదంబై. ధనంజయ సమీకరంబురం పోలే అభ్రంకష పరాగంబై. ధనంజయుడు అంటే మరి అర్జునుడు, సమీకరం అంటే అతను వాయువు అని అర్థం. సమీకరమునం పోలే అభ్రంకష పరాగంబై. అర్జునుడు యుద్ధం చేస్తుంటే భూమి మించి లేచినటువంటి ధూళి, భూమి నుంచి లేచినటువంటి దుమ్ము అది ఆకాశాన్ని అంటుకుంటుంది. అభ్రంకష పరాగంబై అని ఆ రకంగా వస్తుంది. వైకుంఠపురం బొమ్మనం పోలే, అంటే వైకుంఠ నగరం. ఖడ్గ పుండరీక విలసితంబై. అలాగా నందఘోషంబునం పోలే కృష్ణసార సుందరంబై. నందుని యొక్క బ్రేపల్లి ఎలా ఉంది, కృష్ణసార సుందరమై. శ్రీకృష్ణుడు వీళ్ళందరితోటి అలంకారం ఉన్నటువంటిది. అలా ఉన్నటువంటి లంకా నగరం బునం పోలే రామ మహిషి వంచక సమంచితంబై. అంటే సీతాదేవి ఉండడం వల్ల లంకా నగరానికి శోభ కలిగింది. తర్వాత సుగ్రీవ సైన్యం బునం పోలే. సుగ్రీవునికి సైన్యంలో ఉన్నటువంటి ఇంకా కొంతమంది పేర్లు ఇందాక వచ్చాయండి. గజ గవయ శరభ శోభితంబై. వీళ్ళంతా కూడా ఆ వానర సైన్యంలో కమాండర్స్ వీళ్ళు. వీళ్ళందరితో ఉన్నటువంటి సుగ్రీవ సైన్యం ఎలా ఉంటుందో. నారాయణ స్థానం బునం పోలే. శ్రీ మహావిష్ణువు యొక్క సభలోకి అందరినీ పిలిచాడండి. ఎవరెవరు వచ్చారట, నీలకంఠ, కౌశిక, భరద్వాజ, తిత్తిరి మహామహర్షులు అందరూ వచ్చేసారండి. పరమశివుడు కూడా వచ్చేసాడండి. వీళ్ళందరితో విశ్వామిత్రుడు, భరద్వాజుడు, తిత్తిరి మహర్షి, ఇలాంటి మహర్షులు అందరూ ఉన్నటువంటి మహానుభావులు. నీలకంఠుడే ఉన్నటువంటి ఆ నారాయణ స్థానం వైకుంఠం ఎలా ఉంటుంది, ఎంత భాషాయం ఉంటుందో అలా ఉందిటండి ఈ నైమిషారణ్యం అని అర్థం వస్తుంది మనకి. మహాభారతం మనం పోలే. ఇంకా మహాభారతం తీసుకుంటే మన కథ, మన పుస్తకం తీసుకుంటే అందులో
ఏకచక్రపురం బాగా తెలుసు. బ్రాహ్మణ రూపంలో వీళ్ళు భిక్ష కింద పెడతారు. అంటే లక్క ఇంట్లోంచి తప్పించుకుని, సొరంగ మార్గంలో తప్పించుకుని నది దాటి పరిగెట్టుకుంటూ వచ్చి పాపం రాత్రి 10:00 తెల్లారట 5, 3:30, 4 దాకా పరిగెట్టాడండి భీముడు. ఇక నలుగురిని మిగతా కుంతిని అన్నదం నలుగురిని వేసుకుని. ఎంత బలిష్ఠుడో పాపం. వాడు అక్కడక్కడ వాడు దిగి నడిచేట. ఆ నడకే వాళ్ళు అలసిపోయారు వాళ్ళు. ఇంక మేము అడుగు వెయ్యలేమని చెప్పేసి ఇక పడుకుందాం అంటే అక్కడ పడుకుని ఇంతలో హిడింబాసుడు రావడం, ఆ హిడింబ కథ అక్కడ జరగడం. అదే అక్కడ ఆ ఊళ్ళోనే బకాసుడు బ్రాహ్మణుడు పిల్లాడిని రోజు ఒక బండి అన్నం ఓ బ్రాహ్మణుడు కూడా ఎవరో పంపించడం, వాడు మొత్తం భక్షిస్తూ ఉన్నాం. ఆ కథ అంతా జ్ఞాపకం చేస్తున్నాను. ఏకచక్ర బక. ఇది కాకుండా ఇంకా మనకి మహాభారతంలో వచ్చేది కంకుడి కింద ధర్మరాజు విరాట పర్వంలో ఉన్నటువంటి ధార్తరాష్ట్రుడు అంటే వీళ్ళందరూ కౌరవులు, శకుని, నకుల, సంచార సంహితంపై వీళ్ళందరూ వచ్చినటువంటి మనకి ఇందులో వచ్చేటువంటి పేర్లు కొన్ని. సూర్య రథం పునంబోలే, సూర్యుడి యొక్క రథంలో ఉంది ఈ నైమిషారణ్యం. మరుతర ప్రవాహంపై. మామూలుగా ఆకాశంలో ఈ ఒక పూర్వపు భావం ఏంటంటే ఈ గ్రహాలు ఎలా కదులుతున్నాయి, అవి కదలలేవు, ఎవరో తోస్తున్నారు వాటిని. ఎవరు తోస్తున్నారు వాటిని? వాయువులు తోస్తున్నాయి. కడుపులో ఉన్నటువంటి పిల్లవాడిని బయటికి, లోపల వాయువు బయటికి ఎలా నెట్టేస్తుందో అలా ఆకాశంలో కొన్ని వాయువులు ఉన్నాయి. ఆ వాయువుల యొక్క ప్రెషర్ వల్ల ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఈ భూమి ఆకర్షణ శక్తి సిద్ధాంతం లేదండి ఆవేళ. అలాంటప్పుడు అది ఇక్కడ చెప్తున్నాడండి. సూర్యరథంబులే ఉరుతర ప్రవాహంపై. అది ఇక్కడ ఉరుతర అని చెప్పచ్చు. ఉరుత అంటే ఊరు చాలా గొప్ప వేగంతో కూడినటువంటిది. జలదకాల సంధ్యా ముహూర్తం పునుంబోలే. జలదకాలం అంటే వర్షాకాలం, జలమును ఇచ్చేది కాలం అంటే వర్షాకాలం. సంధ్యాకాలంలో ఎలా ఉంటుందో బహు వితత జాతి సౌమనస్యంబై. అందరూ సాయంకాలం సంధ్యావనం చేసుకోవడానికి చెరువు గట్ల మీద, కాలువ గట్టి మీద కూర్చుని లేదా గోదావరి గట్టి మీద కూర్చుని సంధ్యావనం చేస్తూ ఉండేవారు. అందరూ ఒకే జాతి వాళ్ళు. ఎవరు ఆ సాయంకాలం పొద్దున్నుంచి చేసిన పనులని రెస్ట్ చేసుకునే టైము, రిలాక్స్ అయ్యే టైం కొంచెం పెద్దవాళ్ళు అందరికీ. అందరూ ఎక్కడో ఒక కార్నర్లో కలుస్తూ ఉంటారు. అది ఎంత అందంగా ఉంటుందో ఆ గ్రూప్ మీటింగ్. ఒప్పు ఈ విధంగా ఉండేటటువంటి నైమిషారణ్యం అంటూ అని వర్ణించి వచ్చాడండి. ఇదేమీ కాదండి ఇక్కడ వర్ణించింది. విష్ణువు వైకుంఠం కాదు, బ్రహ్మగారి ఆ లోకం కాదు, బ్రహ్మలోకం కాదు, రుద్ర కైలాసం కాదు, ఏమీ కాదండి ఇక్కడ. ఈ ప్రతి పదము కూడా ఒక్కొక్క వృక్షం యొక్క పేరండి. అది అక్కడ చూడండి. అందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది ఆ వాక్యం మళ్ళీ సింపుల్ ఎంత వ్యాఖ్యానం ఇవ్వాల్సి వచ్చిందో దానికి చూడండి ఒక్కసారి. మొట్టమొదటి వాక్యం ఏం చెప్పారు అక్కడ? ఇందాక మనం చూసిన దాంట్లో మధువైరి మందిరంబును పోలే మాధవి మన్మథ హితంబై. ఏది మాధవి మన్మధులు అంటే ఏమిటి ఇక్కడ? మాధవి అంటే గురువింద చెట్టు అండి, మన్మథ అంటే వెలగ చెట్టు అండి. అంటే ఈ రెండు చెట్లు అక్కడ బాగా ఉన్నాయి. వీటికి పర్యాయ పదం ఉంది కానీ చక్కగా కవిత్వంలో పెట్టాడు అక్కడ ఆయన. అలాగే బ్రహ్మలోకం ఎలా ఉందంటే సరస్వతి శారదాదేవితో కూడి ఉన్నటువంటిది కాదు. శారద అనే మాట ఏమిటంటే 7 ఆకుల అరటి చెట్టు అండి. అది దాని అర్థం. 7 ఆకులు. ఇలాంటి మనకి పార్కుల్లో ఇక్కడ కూడా మనకి ఇందిరా పార్కులో చాలా చోట్ల ఉంటుంటాయి 7 ఆకుల అరటి చెట్టు. అది 7 ఉంటాయి 8 ఉంటాయి లెక్క తరగండి. అలా విస్తరించి అలా విసిరికర్ర పెద్దదైతే విస్తారం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంటాయండి. అలాగే తర్వాత పదం తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ స్లైడ్లో వెళ్ళామంటే అక్కడ మళ్ళీ అది అలాంటిది కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, అవన్నీ కూడా కింద అర్థాలు ఇచ్చారండి. భాష్యం ఒక్కసారి కింద దాని తాత్పర్యాలు చూసుకోవాలండి. ఒక్కొక్క పదానికి చూస్తే అక్కడ చూడండి కైలాసం ఎలా ఉందన్నట్టుగా ఇందాక వర్ణించారు. అగ్నిదేవుడు అక్కడ వన్ని అంటే అగ్నిదేవుడు అని అర్థం ఉందండి. కానీ అక్కడ చిత్రమూలం అనేటటువంటి ఒక మొక్క, వరుణుడు అనే దేవత ఉన్నాడు దిక్పాలకుడు, అది ఉలిమురి చెట్టుటండి. సమీకరణం అంటే మరువం, మనం మరువు అంటుంటాం కదా, ఆ మరువానికి ఇంకో పేరు ఏంటంటే సమీకరణం అని పేరుటండి. తర్వాత చంద్ర అనేది అంటే ఏంటంటే పెద్ద ఏలకి చంద్ర అని పేరుంటుంది. చండ్ర కాదు, చండ్రకర వేరండి, చంద్ర. ఏమండి రుద్రాక్ష అనే మాట ఏంటంటే రుద్రాక్ష వృక్షాలు, ఈ ఏకాదశి రుద్రులు 2 అర్థాలు ఉన్నాయి. హైమవతి అంటే పార్వతీ అనుకుంటామండి, కాదండి, కరక చెట్టు అదో చెట్టు. కుబేరుడు అంటే నంది వృక్షాలండి. తర్వాత అది మామూలు కుబేరుడు అర్థం ఉంది. వృషభం అంటే అడ్డసర, ఆ పోతే నాకు నందీశ్వరుడు. ఈ కథ అంతా చెప్పుకుంటున్నాం. గాలవ మహర్షి పేరు చెప్పుకున్నాను. గాలవుడు అంటే లొద్దుకు. అది పేర్లు తెలియవండి వాళ్ళ ఎవరికిను.
పేర్లు తెలియవు. తర్వాత శాండిల్యుడు అనే మహర్షి, చాలా గొప్ప మహర్షి ఈయన. శాండిల్య గోత్రంలో పుట్టాడంటే చాలా గొప్పవాళ్ళు లెక్క. ఈ శాండిల్య గోత్రం గురించి ఏంటంటే, యజ్ఞంలో అగ్నిహోత్రం మథనం చేసేప్పుడు ఎవరైనా గట్టిగా మథనం చేసిన అగ్ని అందులోంచి రాలేదనుకోండి, అరణి అంటారు దాన్ని. మీరు చాలా మంది చూసి ఉండొచ్చు ఆ మథనం చేసేప్పుడు. అప్పుడు ఏమంటే, శాండిల్య మహర్షి గోత్రంలో వాళ్ళని పిలవండయ్యా, అగ్ని ఉద్భవిస్తుంది అంటారండి. శాండిల్యం అంటే మారేడు చెట్టు అని అర్థం అంటండి. పాశుపతం అంటే మామూలుగా మనం పశుపతి శివుడు అనుకో, కాదు, శ్రీవల్లి అనేటువంటి రక్త. జటపటిల అంటే దువ్వి చెట్లు అండి. మన మునుల యొక్క మహర్షి. ఐరావతం అంటే మామూలుగా ఇంద్రుని యొక్క ఏనుగు అనుకుంటూ ఉంటాం, కాదండి, ఇక్కడ నారింజ చెట్లు. అమృతం అంటే మామూలుగా మనకి ఏదో అమృతం తాగారనుకుంటుంటాం, ఉసిరిక చెట్టు అండి అమృతం. రంభ అంటే మామూలుగా రంభ ఓరో చెప్పుకుంటాం, కాదండి, ఇక్కడ అప్సరస కాదు. రంభ అంటే అరటి చెట్టు అని అర్థం అండి. గణిక అంటే మామూలుగా వేశ్యలను ఒక అర్థం చెప్పుకుంటున్నాం. గణిక అంటే అడవి మొల్లలు పెళ్ళు. అంటే ఈ పేర్లని కూడా అర్థం విందాం అసలు కనీసం. వీటి వినియోగం తర్వాత చెప్తానండి. ఉన్మత్త రాక్షస వంశం అంటే ఉమ్మెత్త. ఉన్మత్త అంటే ఉమ్మెత్త పువ్వులు. ఉమ్మెత్తకాయలు మనం కూడా మనకి పాలవేలి కట్టుకుంటూ ఉంటాం మన వినాయక చవితికి. తర్వాత బలు రక్షస వంశం అంటే వెదురండి. వంశీ అని పేరు వాడుతుంటారు వేణువుకి, ఫ్లూట్కి. కారణం ఏంటంటే వంశము లోంచి ఏర్పడింది కనుక. వంశం అంటే వెదురుగారు అని అర్థం, అంటే వెదురు గొట్టం. ఆ వెదురు గొట్టంలో తయారు చేసి వచ్చేది అక్కడ మన దాని పేరు వంశీ. ఇక్కడ వంశం అంటే మామూలుగా మనకు ఫ్యామిలీ అని కూడా అలా చెప్పుకుంటూ ఉంటాం మనం. ఏమండి, తర్వాత శంఖ పద్మ కుంద ముకుంద, ఇవన్నీ శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఇవన్నీ కూడా ఈ రకమైన అర్థం అండి. శరాణలు అంటే, శరం అంటే రెల్లుగడ్డి. శరవణ భవుడు అంటూ చెప్తుంటామండి కుమారస్వామి. శరవణం అంటే అక్కడ మామూలుగా రెల్లుగడ్డి మీద వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ. ఆ రకంగా అక్కడ ఉద్భవించేటువంటి వాడు అక్కడ రెల్లుగడ్డి. అర్జునం అంటే మద్ది చెట్టు అండి, అర్జున వృక్షం. దీన్ని మనం కథ మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. శ్రీశైలంలో నాకు జరిగిందని చెప్పానండి. మది జలం కేశవ నారికేతు అని పద్యం ఒకటి చెప్పాను, శ్లోకం చెప్పానండి. ద్వంద్వార్థాలు వచ్చేటటువంటిది. అక్కడ అర్జున అనే వృక్షం దగ్గర అంటే మద్ది చెట్టు కూర్చుని ఉన్నాం అక్కడ. ఆ కథ చెప్పాను చాలాసార్లు. అంటే అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు అని. అరిష్ట జంభ నికుంభం అంటే అరిష్టం అంటే వేప చెట్టు అండి. జంభం అంటే నిమ్మ చెట్లు. నికుంభం అంటే దంతి చెట్టు. శల్యం అంటే మంగ చెట్టు, అది పేరే వినలేదు. సహకారం అంటే మామిడి చెట్టు, చాలాసార్లు వింటూ ఉంటాం మనం. నల నీల పనస, వీళ్ళేమో అక్కడేమో వానర సైన్యాన్ని నాయకులు చెప్పుకున్నాం. ఇక్కడ నల అంటే వట్టివేరు. వట్టివేరు అంటే మామూలుగా మనకి కూలర్స్ మీద వేసుకుంటూ ఉంటామండి చల్లగా ఉండడానికి వేసంకాలం. ఏమండి, నీలి చెట్లు, పనస చెట్టు. అశోక లేఖ అంటే అశోక వృక్షాలు. ఏమండి, తర్వాత పొన్నాగ శిలీఫ. పొన్నాగలు అంటే సొరపొన్న, మనం పొన్న పొగడ పూలు అంటుంటామండి, పొన్న పూలు. తర్వాత కేసర కరజ అంటే పొన్న చెట్లు, కానుగ చెట్లు. ఇలాగ చెప్పుకుంటూ వచ్చి దీని తర్వాత నెక్స్ట్ ఒకసారి వృక్షాలను స్మరిద్దాం. నమో వృక్షేభ్య అన్నప్పుడు ఏ వృక్షాలయ్యా అంటే కవిత్వంలో మహర్షుల చేత, మహానుభావుల చేత కీర్తించబడినటువంటి ప్రముఖమైనటువంటి వృక్షాలు అని అర్థం తీసుకుందామండి. తీసుకుని ఇక్కడ దీనికి ఇక్కడ ఏం చెప్తున్నారు, నట నటి వాళ్ళందరూ ఉన్నటువంటి, ఇందాక ఒక పెద్ద డాన్సింగ్ డయాస్ అనుకుంటే, నట అంటే దుండికి చెట్లు, నటి అంటే దొండ చెట్లు, సుశీలం అంటే గువ్వ గుతికి చెట్లు అండి. చందనం అంటే మామూలుగా మంచిగంధం చెట్టు అందరికీ తెలుస్తుంది, చందన వృక్షాలు. కర్పూరం అంటే కరిగుట్లు. తిలకం అంటే బొట్టుగు చెట్లు. ఇంద్ర బాణాసన మేఘ కరక అంటే మరువం, నల్లగోరింట, వేగిస, తొంగముస్తెలు. ఇలాగా గాయత్రి అంటే చండ్ర చెట్టు అండి. చండ్ర ఎందుకంటేనండి కర్వం అంటారు దీన్ని సంస్కృతంలో, వేదంలో కూడా. హోమం చేసేప్పుడు వాడేటటువంటి ఆ సురుక్కు స్రవం కర్రలు ఉంటాయి, చిన్న చిన్న పొడుగుపాటి, అడుగున్నర పొడుగు ఉంటాయి. అలాగే చివరికి మనం వేసేటటువంటి వసోర్ధారలో వాడే పొడుగుపాటి కర్ర ఉంటుంది. ఇవన్నీ కూడా చండ్ర చెట్టు కర్రతో చేయాలండి. అది వేదంలో వర్ణించింది. దాంతో చేస్తే దేవత సంతోషిస్తారు అని. అది దానికోసం వెతికి అన్నవరం అన్ని చోట్ల వెతికి మొత్తం మీద ఎక్కడో దొరికితే దాంతో చేయించాం. మన చండీ హోమాల్లో వాడేటటువంటి అవన్నీ కూడా మనం చేయించినవండి. 10 సెట్లు తయారు చేయించాం అప్పుడు, సరే 7-8 ఏళ్ల క్రితం. సరళ మృదులత తెల్ల తెగడ చెట్లు, సుందరమైన ఆకులు, సుమన్
ఇవన్నీ మధు అంటే తేనె, అమృత ఫలదం అంటే తీయని పండించేది, అభ్రంకష పరాగం అంటే ఆకాశంతో కమ్మిన పుప్పొడి, హరి ఖడ్గ పుండరీకం సింహాలు నందకం అనే ఖడ్గం, కృష్ణధారం అంటే నల్ల జింకలు, రామమహిషి వచ్చే దుప్పులు నక్కలు, గజ గవయ శరభ ఏనుగులు గురుపోతులు శరభ మృగాలు. శరభ మృగం అంటేనండి మామూలుగా ఎక్కడొస్తుందంటే నరసింహావతారంలో ఆయన ఆ హిరణ్యకశిపుడిని వధించడం అయిపోయింది. ఉగ్రత్వం మామూలుగా మన సినిమాలోని కథలో చెప్పింది ఏంటంటే అందరూ భయపడ్డారు, బ్రహ్మాది దేవతలు భయపడ్డారు, లక్ష్మీదేవి భయపడిపోయింది. అప్పుడు ప్రహ్లాదుని ముందర తోసేవాడు, ఆయన అప్పుడు శాంతించాడు అని చెప్తుంటాం. కానీ ఆ శాంతించిన ఆయన అవతారం సమాప్తి ఎలా అయింది, నరసింహావతారం ఎలా ఆయన మళ్ళీ విరమించుకున్నాడు ఆయన చెప్పడానికి, ఆయన ఇంకా తగ్గకపోతే అప్పుడు శివుడు ఏం చేసేటంటే అంతకంటే ఇంకా భయంకరమైనటువంటి ఒక జంతు రూపంలో ఆయన ఎదురొచ్చేటండి నరసింహస్వామికి. ఆ జంక పేరే శరభం, ఆ జంతువు పేరు. అంటే అశరభ శరభ అంటుంటారు మనవాడు. అంటే ఆ శరభ రూపంలో వచ్చినటువంటి రుద్రుడు, అది కూడా ఒక రకమైన అవన్నీ ఇక్కడ గజ గవయ శరభ మృగాలు. ఇలాగా మనకి ఈ కథ నిండా కూడా రకరకాల వృక్షాల యొక్క పేర్లన్నీ మనం స్మరించుకునేటటువంటి ఒక చక్కటి అవకాశాన్ని మనకి పోతన గారు ఏర్పాటు చేశాడండి పాప మహానుభావుడు. ఏమండి, నీలకంఠం హంస ఇవన్నీ కూడా వీటి అర్థం కూడా చూసేద్దాం, ఎంతో లేదు, 2 లైన్లు వాటి కూడా సంగతి. నీలకంఠం అంటే నెమళ్ళు అండి, నీలకంఠం కరెక్ట్ అది. ఈ నీలకంఠ అనేప్పటికీ సంస్కృతంలో చిన్న సరదా పద్యం ఒకటి ఉందండి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మామూలుగా ఉన్నారు, ఎందుకో ఆ పూట కొంచెం అలకొచ్చింది లక్ష్మి పార్వతీదేవికి. ఈయన శివుడు బయటికి వెళ్ళి వీడు తలిపేసి కూర్చుంది లోపల. కూర్చుంటే ఇంతట్లో శివుడు వచ్చి తలుపు తీయమని అన్నట్ట. కస్త్వం, ఎవరు నువ్వు? అది తెలుసుని ఎవరు వచ్చారో, శివుడి ఇంట్లోకి ఎవరు అడిగట్టు కదా. కస్త్వం శూరి అంటే ఈ కస్త్వం ఎవరు అన్నట్ట. అందిటీవిడ ఆయన సూరి అన్నట్టు, నేను శూలము కలవాడిని అని ఆయన మాటతో సూరి అన్నట్ట. ఇది కవిత్వ చమత్కారం అండి. అనేప్పటికీ ఈవిడ ఇంకో అర్థం తీసింది, సూరి అంటే శూలరోగం కలవాడు, కడుపులో పోట్లు ఉన్నటువంటి వాడు. మురగయ్య భేషజం, అయితే వైద్యుడి దగ్గరికి వెళ్ళవయ్యా, కడుపులో పోట్లు ఉన్నాడు, మా ఇంటికి ఎందుకు వచ్చావు, వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అక్కడ నీలకంఠ ప్రియేహం, ఓ ప్రియురాలా నేను నీలకంఠుని వచ్చాను అన్నట్ట. అనేవిడ ఈవిడేం చేసింది, నీలకంఠ అంటే నెమలని అర్థం తీసిందండి. చెప్పి కేకామేకాంకురు, నెమలి అరుపుకి ఒక పేరు ఉంది, దాని పేరు కేక. ఏదో సినిమాలో వచ్చిన కేక కేక కాదండి. కేక అంటే ఏంటంటే నెమలి చేసేటువంటి అరుపు పేరు కేక. అయితే ఒకసారి ఒక కేక పెట్టు అందుకండి, కేకామేకాంకురు అంటూ ఇక్కడ ఈ పదం వచ్చింది కదా, గమని జ్ఞాపకం వచ్చి చెప్పానండి. సరే, ఇలాగా హంసలు తెలుసు, కౌశికం అంటే గుడ్లగోపులు, భరద్వాజం అంటే ఏట్రింతట, తిత్రి అంటే తిత్తు పట్టడు, ఇవన్నీ కూడా పక్షులు. వీటన్నిటితోటి ఉన్నటువంటిది అని ఇక్కడ సరదాగా ఇక్కడ వర్ణంలో వృక్షాలన్నీ వర్ణించుకుంటూ వచ్చారండి. అయితే ఇది కాకుండా ఇంకా ఏం వర్ణించారు సార్ చూడండి. ఇది అయిన తర్వాత మనకి ఇలాంటి వర్ణనే భాగవతంలోనే మళ్ళీ, అంటే పోతన గారికి ఎకలాజికల్ సిస్టమ్ మీద ఎంత కంట్రోల్ ఉందో, ఆ పదాలన్నీ తెలిసి ఉండాలి కదండి కవిత్వం చేయడానికి. అసలు మళ్ళీ గజేంద్ర మోక్షంలో ఘట్టంలో మీకు వస్తుందండి. ఆ గజేంద్రుడు ఆయన బయలుదేరినప్పుడు మొత్తం 10,000 ఏనుగులు వెనక, ఆడ ఏనుగులన్నీ వెనకాల ఉండగా కరిణీనాథుడు మొత్తం అంతా కూడా వీళ్ళందరితోటి కలిసి ఆయన బయలుదేరాడు. ఇంకా మొసల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా చెరువులో దిగలేదు. ఆ అరణ్యంలో ఆయన వెడుతుండగా, గజేంద్రుడు వెడుతున్నటువంటి అరణ్యంలో ఎలా ఉంది అది చెప్పేటటువంటి మళ్ళీ ఇంకో గద్ది ఇచ్చారండి. అది కూడా సరదాగా చదువుకుందాం ఒకసారి. అది మరియును మాతు లొంగ లవంగ లొంగ చూత కేతకి భల్లాతక ఆమ్రాతక సరళ పనస బదరి వకుళ వంజుల వట కుటజ కుంద కొరవక కొరంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తక్కువల తమాల హింతాల రసాల సార ప్రియాడు బిల్వ అమలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్త కాంచన కందరాళ శిరీష శింషు అశోక. ఇంకా చదవనండి, చూద్దాం. పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ తల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటపి వీరుహన్య వరహాలంకృతంబును మణివారుక అనేక విమల పురిన తరంగిణి సంగతి విచిత్ర విద్రుమ లతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చుంచూపట నిర్దలిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముదు కహ్లార కమల పరిమళ మిలిత కమలాహార సంతత అంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర విటవ సముదయ
సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జల కుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూ నభోంతరాళంబును దుహిన కరకాంత మరకత కమల రాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మయానేక శిఖర తడ దరీ విహరమాణం విద్యాధర విభుత సిద్ధచారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సలాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధ గజ గవయ గండ భేరుండ ఖడ్గ కంఠీరవ శర్వ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సారావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జారాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కెంకరంబునై అపర్వత సమీపంబునందు అంటూ ఇది ఒక అత్యద్భుతమైనటువంటి గద్య మనకి ఇందులో కూడా చూడండి. ఇందాక వచ్చినటువంటి పదాలే చాలా మటుకు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి మనకి. అంటే ఏదైనా గద్య రాయడంలో కూడా ఎన్ని వందల వేల వృక్షాలని గురించి అక్కడ మనకి తెలిస్తేనో అసలు కొన్నిటిని మళ్ళీ కవిత్వానికి అనుగుణంగా ఉండాలి, అవి చదువుతుంటే రసమిక్గా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. అన్నిటికంటే కూడా రెండు రకాల సంఘటనలు కూడా అలాగ రాసుకుంటూ వచ్చినటువంటి కవిత్వంలో ఈవేళ నమో వృక్షేభ్య హరికేశేభ్య అంటూ కొన్ని చూసామండి. కానీ అసలు ఇవి కాదండి మనం చూడవలసినటువంటి ఇంకోటి ఉందండి చూడవలసింది. అదేంటంటే మనకి మరి సుందరకాండలో ఎక్కడైనా మళ్ళీ వస్తాయా వృక్షాలు? సుందరకాండలో కూడా వస్తాయండి. హనుమంతుడు సముద్రాన్ని దాటి మొదటి సర్గ 212 శ్లోకాలతో ఉండేటటువంటి మొదటి సర్గ సుందరకాండ సంస్కృతంలో వాల్మీకి ప్రణీతమైనటువంటి దాంట్లో ఆయన రెండో సర్గలో ఏం వర్ణించారు అక్కడ? ఆయన ఎగిరి 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 యువతల గట్టి మీద, అంటే లంకానగరం ఉన్నటువంటి, లంకానగరం ఎలా ఉంది? కొండ మీద ఉంది. ఈయన కొండ మీద దిగలేదండి, ల్యాండింగ్ అక్కడ కాదు, గ్రౌండ్ లెవెల్లో సీ లెవెల్లో చేసాడు, అంటే మన బీచ్ లెవెల్లో దిగాడు ఈయన. ఆ బీచ్ లెవెల్లో మళ్ళీ వృక్షాలు ఉన్నాయండి అక్కడ. ఆ బీచ్లో ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ వర్ణిస్తాడండి వాల్మీకి మహర్షి. చూడండి ఒక్కసారి. సతు వీర్యవతాం, రెండో సర్గలో ముట్టండి. సతు వీర్యవతాం శ్రేష్ఠ ప్లవతామపి చోత్తమ జగామ వేగవాన్ లంకాం లంఘయత్వా మహోదధిం. ఇవన్నీ కేరళ వెళ్ళారంటే కేరళలో ఈ చెట్లు చాలా దట్టంగా ఉంటాయండి. శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామనగవంతి చ. అక్కడ వాటి మధ్యలో ఏం చేత ఈ మధ్యాహ్నం 3:30-4 దిగిపోయాడండి. దిగిపోయి అప్పుడే బయలుదేరంటే శీతాన్వేషణ కోసం బయటపడిపోతాడు. అంతే సాయంకాలం 6-7 దాకా కూర్చోవాలి, చీకటి పడి దాకా కూర్చోవాలి. అందుచేత ఎక్కడ కూర్చోవాలి? ఈ చెట్ల మధ్యలో తిరుగుతున్నట్టండి. అక్కడ ఎక్కడ తిరిగాడినా శైలాంశ్చ తరు సంచన్నాన్ ఇవన్నీ మనం పాఠంలో చెప్పుకున్నామండి. నవరాజీశ్చ పుష్పితా అభిచక్రామ తేజస్వీ హనుమాన్ ప్లవగర్షభ సతస్మిన్నచిలే తిష్టన్ వనాన్యుపవనాని చ సనగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజ. పెద్ద అరణ్యాలు ఉన్నాయి, చిన్న చిన్న అరణ్యాలు ఉన్నాయి, కేకారణ్యాలు ఉన్నాయి. అక్కడ బీచ్ లెవెల్లో ఉండగా మళ్ళీ అందులో చిన్న చిన్న పార్కులు లాంటివి ఉన్నాయి. అక్కడ వృక్షాలు ఏంటి ఇక్కడ చెప్తున్నాడండి. సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచుడిందాంశ్చ కుటజాన్ కేతకానపి ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తఛదాంస్తథా ఆసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ పుష్పభార నిబద్ధాంశ్చ తథా ముకుళితానపి పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాధోతమస్తకాన్ అని చెప్పి ఇక్కడ వృక్షాలన్నింటినీ కూడా హనుమంతుడు చూసినటువంటి వృక్షాలను కూడా ఎక్కడో అరణ్యంలో కూర్చుని వాల్మీకి రామాయణం రాస్తున్న సమయంలో వాల్మీకి మహర్షి అన్ని కూడా దృశ్యమానం అయ్యాయి బ్రహ్మగారి అనుగ్రహంతో. అవన్నీ ఉన్నట్టుగా రాసేసాడండి ఆయన. అక్కడే ఇంకా పక్షులు కూడా ఉన్నాయి అరణ్యంలో. అక్కడ ఎవరో ఏం పక్షులు? హంసకారండవాకీర్ణ వాపి పద్మోత్పలాయుతా ఆ క్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అరణ్యం అంటే చెట్లు ఒకటే కాదు, చెట్లకి నీళ్లు కావాలి, అది సరస్సులు ఉంటాయి. ఆ సరస్సులో చిన్న చిన్న సైజులు ఉండదు, పెద్ద సైజులు ఉండదు, మహా పెద్ద సైజులు ఉండొచ్చు, జలాశయాలు ఉంటుంటాయి. చెట్లు నీళ్లు ఉన్నాయంటే చాలు, పక్షులు వెంటనే బయలుదేరిపోతాయి. రకరకాల పక్షులు మళ్ళీను. ఇంకా వాళ్ళు ఉన్నాయంటే వాటి కోసం మళ్ళీ వాటిని వేటాడి మళ్ళీ కొంతమంది వస్తుంటారు. ఇలాగ మొత్తం మనకి ఒక అత్యద్భుతమైనటువంటి అరణ్య పర్వం అనుకోండి. ఇదంతా ఇక్కడ జరుగుతుందండి. అయితే ఇది కాకుండా అసలు విషయం ఏంటంటే మనకి ఇందులో ఈవేళ మనం ఎందుకు ఇంతసేపు చెప్పుకున్నాం దీని మీద? ఇందులో ఏం సాధిస్తున్నాం మనం?
ఏమండి ఇక్కడ చూడవలసింది ఏంటంటేనండి, సంస్కృతంలో ఒక శ్లోకం ఉందండి. అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అని. మనకు ఉన్నటువంటి భాషలో ఏమంటే ప్రపంచంలో అనేక రకరకాల సౌండ్స్ ఉన్నాయి, అనంత కోటి సౌండ్స్ ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి. అన్నింటినీ అక్షరాల కింద పెట్టేలేదు మన వాళ్ళు. కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు, వాటిని అక్షరాలు అన్నారు, వర్ణమాలు అన్నారు. ఈ అక్షరాలు ఎలా సెలెక్ట్ చేశాయా అంటే అన్నీ కూడా మంత్రాక్షరాలు అనేవి, బీజాక్షరాలు ఇవి. అటువంటి వాటిని సెలెక్ట్ చేసుకున్నారు. అకారం కానీ ఆకారం కానీ ఇవన్నీ కూడా. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కానీ అక్షరం లేదయ్యా, ఛాలెంజ్ చేసేసారు. మాన్యాసంలో చూస్తే అక్షరాలన్నిటి కూడా వినియోగం కనిపిస్తూ ఉంటుందండి. అమంతరం అక్షరం నాస్తి మూలం అనౌషధం. ఈ చెట్లకి సంబంధించినటువంటి ప్రతి పార్టు కూడా ఏదో రకమైనటువంటి రోగాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తాయిటండి. ఏదో రకమైన చెట్టు, ఏ భాగం, ఏదో రకం రోగానికి. అయోగ్య పురుషో నాస్తి. ఇంత ప్రపంచంలో యూస్లెస్ ఫెలో అనేవాడు ఉండటండి. ప్రతివాడు కళ్ళు లేకపోయినా ఇంకోటి ఉన్నా దేనికో దానికి ఉపయోగిస్తాడు వాడు. కానీ ఏమిటి మరి ఇన్ని ఉన్నాయి కదా, ఇంకేమిటి లోపం? యోజకస్తత్ర దుర్లభ. వీటిని దేనిని ఎక్కడెక్కడ ఏ రోగానికి వాడుకోవాలి అది తెలిసిన వాడు దొరకట. ఏ మనిషిని ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ వాడితే వాడి వల్ల వాడికి సంతృప్తి కలుగుతుంది, ఈ లోకానికి ఉపయోగం కలుగుతుంది. యోజక తత్ర దుర్లభ. వీటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక కాంప్రహెన్సివ్ వ్యూ ఉండేటటువంటి వాడు దొరకడం చాలా కష్టం అంటూ ఒక గొప్ప వాక్యం ఉందండి. అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెట్లని మనకి ఆ పదాలు ఏమర్థం అవుతాయి మనకి? ఇక్కడ చిన్న మోడల్, దీని మీద కొన్ని వందల మంది కృషి చేశారండి. ఈ వృక్షాల మీద, లతల మీద, చెట్ల యొక్క భాగాల మీద, వాటి వైద్య విశేషాల మీదను. అందులో నేను 500 మొక్కలకి సంబంధించినటువంటి 5 వాల్యూమ్స్ కొన్నానండి. 30,000 రూపాయలు పెట్టుకున్నాం. చాలా కాస్ట్లీ అది. పుస్తకాలు ఒక్కొక్క పుస్తకం 8,000 9,000 కొన్నాం. అందులో విచిత్రం ఏంటంటేనండి, ఇక్కడ జస్ట్ చూపిస్తాను మీకు. ఇది మోదుగు చెట్టు అండి. మోదుగాకు, మోదుగు పువ్వు. ఆ మోదుగు కొమ్మ ఎండిపోయిన తర్వాత ఇలా అయింది. దాని బెరడు ఇలాగా, దాని ఇంగ్లీష్ బొటానికల్ నేమ్ ఏమిటి, ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. అయితే ఇప్పుడు ఈ మొక్కని మనకి తెలుగులో అయితే ఇక్కడ చూడండి మోదుగా అని రాసుంది. కింద చూడండి ఆఖరి వాక్యం, అందులో మోదుగా. ఇవాళ లాంగ్వేజ్ అండి. తెలుగులో దాన్ని మోదుగా అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాడు ఎవడు తెలుసును? తమిళంలో ఏమంటారు దాన్ని? సంస్కృతంలో ఏమంటారు? పలాశం అంటారండి. ఇక్కడ ఉంది. మలయాళంలో ఏమంటారు? మలయాళ భాషలో రాసి ఉంచాలి. కన్నడంలో ఏమంటారు? హిందీలో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఇవన్నీ కాకుండా బొటానికల్ నేమ్ ఏమిటి ఇక్కడ పైన ఈ యూనివర్సల్ స్టాండర్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాగా ఒక్కొక్క మొక్క గురించి ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ మొక్కకి సంబంధించినటువంటి కింద డీటెయిల్స్ ఇస్తాడండి. ఆ ఆకు దేనికి పనిచేస్తుంది, ఆ పువ్వు దేనికి పనిచేస్తుంది, ఆ కాండం దేనికి పనిచేస్తుంది, దాని వేరు దేనికి పనిచేస్తుంది, దాని బెరడు దేనికి పనిచేస్తుంది, దాని గుజ్జు దేనికి పనిచేస్తుంది అంటూ డీటెయిల్స్ అన్ని ఇచ్చుకుంటూ వచ్చాడండి. ఇంతే కాకుండా ఇప్పుడు ఈ వృక్షాలు ఎక్కడ దొరుకుతాయి? ప్రతి చోట ప్రతి మొక్క పెరగదు. ఇది ఏ ప్రాంతంలో పెరుగుతుంది, దాని సైజు ఎంతవరకు పెరగచ్చు సామాన్యంగా, దాని ఇలాగ అపూర్వమైనటువంటి విశేషాలను ఈ పుస్తకం చూసిన తర్వాత అండి అసలు మనకు అనిపిస్తుంది పరమేశ్వరి ఎంత సంపదనిచ్చేసాడా మనకు. అసలు ఎంత సంపదనిచ్చాడు. ఆ సంపద దానికి తెలియదే, మనకి ఇంత సంపద ఉందని తెలియదే అని అనిపిస్తూ ఉంటుందండి. దీని మీద ఆ మధ్య లాస్ట్ టైం ఒక క్లాసులో మనం ఏం చేసామంటే భరత్ గారిని దీని మీద ఉన్నటువంటి పిక్చర్స్ అవి సంపాదించి పెట్టండి అన్నాం. రకరకాల పిక్చర్స్ జస్ట్ చూడండి ఎన్ని రకాల పిక్చర్స్ ఉన్నాయో. ఇది మన పొద్దుతిరుగుడు పువ్వుడు. వాటి ఉంటే పక్కన చూడండి బొమ్మలు, గింజలు ఎలా ఉంటాయి, దాని లోపల ఎలా ఉంటుంది, దుద్దు ఎలా ఉంటుంది, అవన్నీ కూడా. ఇది మన శంఖం పువ్వు అండి. శంఖం పువ్వుని ఏమంటారంటే అపరాజితం అంటారండి. అపరాజితం అంటే ఇంకో అర్థం ఏంటంటే ఓటమి ఎరిగింది. చాలా బాగుంటుంది, నిత్యం పూజలు వాడుకునేటువంటి పుష్పం ఇది. ఇవన్నీ ఎన్ని వందల రకాలు దొరుకుతాయి మనకి. ఇది రావి మొక్క అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా మంది చూసి ఉండొచ్చు, చూడని వాళ్ళు ఒక్కడున్నా చాలండి. ఇది అలాంటి వాడు కూడా ఇలాంటి పుస్తకం ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయి అని చెప్పడం కోసం జస్ట్ ఇది తీసుకున్నామండి. అంటే నమో వృక్షేభ్య అనే మాట ఏమిటంటే పరమశివుడు ఒక చెట్టు రూపంలోనే కాదు, చెట్టుకి సంబంధించినటువంటి ప్రతి అవయవము ఎన్ని రకాల రోగాలకి
అసలు మనకి రోగాలు ఉన్నాయని మనం బాధపడుతున్నాం. రోగాల చికిత్స కూడా పక్కనే పెట్టేసాడు ఆయన. అరే ఈ మొక్క వాడుకోరా, వాడు చెప్పేటటువంటి వాడు లేడైతే ఆయనే వచ్చి చెప్పాలి మనకి చివరికి. అంత సంపద మనకి ఇచ్చాడండి ఇది. అవన్నీ పుస్తక రూపంలో మనకి ఎలాగో మొత్తం మహర్షులు కొంత శ్రమపడ్డారు మహానుభావులు. వాళ్ళు శ్రమపడి పట్టుకొచ్చారు. ఇలాంటివి ఉన్నాయి అని చెప్పడం అంటే నమో వృక్షేభ్య అంటే అనంతమైనటువంటి సమస్యలకి పరిష్కారాలను చూపించేటటువంటి ఒక మన మంత్రభాగం ఎలాంటిదో ఈ వృక్షభాగం అటువంటిదండి అని ఆ విషయం అసలు జ్ఞాపం చేయడం కోసం ఈ కథ అంతా తీసుకున్నాం. దీని మీదనే మన వీరు వేసినటువంటిది ఎవరు మన భరత్ గారిని కూడా ఆవిడ రిక్వెస్ట్ చేసి ఎవరైనా ఉంటే పంపించమంటే ఆయన పంపించారు. ఆయన పంపించిన దాంట్లో కూడా జస్ట్ కొన్ని కరోనాలకు కూడా విప్పతీగతోటి అమృతవల్లి అన్ని అనేది ఇంకా చాలా ఉన్నాయి. సత్యనారాయణ ఇంకా అది ఇది లేదు, ఎన్నో. చాలా బాగా అసలు కరోనాలో తగ్గించింది బాగా. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఇవన్నీ కూడా విప్పతీగ. విప్పతీగ. ఇది విప్పతీగ అండి, రైట్ సైడ్ కింద. అంటే ఎర్రగా పువ్వు ఉండదు మరి దానికి, ఆకు అలా ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాల వృక్షాలు. అంటే మనం చూస్తూనే ఉంటాం, వాటి పేరు తెలియవు, వాటి వినియోగం తెలియదు. ఇవన్నీ మనకి భరత్ గారు ఇచ్చినటువంటి పంపించినటువంటి ఫైల్లోంచి తీసుకున్నది, జస్ట్ డిస్ప్లేకి పెడుతున్నది. ఇవన్నీ రకరకాల అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పరమశివుని యొక్క రూపాంతరాలు. ఇందాక అన్నాడు చూసారా, జగత్తుని అనుగ్రహించడానికి ఆయన ఇష్టం వచ్చిన రూపంలో రావచ్చు. ఆయన ఆల్రెడీ వచ్చేసి కూర్చున్నాడండి, సీతాఫలకాయ లాగా అయితే అన్నింటిలోనూ కనిపిస్తున్నాడు ఆయన. ఇది సరదాగా మనకి చూసుకోవడానికి ఇదో సంపద. ఇది కూడా మంత్రాలు ఎంత మనకి పక్కనే మనకి అనుక్షణం రక్షించడానికి ఉన్నాయో, అలాగే లౌకికమైన జగత్తుని కూడా అలౌకికమైన జగత్తులో మనం తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగిస్తాయని మనం చెప్పుకోవడానికి ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయండి అని ఈవేళ ఈ రకంగా నమో వృక్షేభ్య హరికేశేభ్య అనేటటువంటి ఆ ఒక్క మాటకి, ఆ రెండు పదాలకి ఏమండి ఈవేళ పాఠం ఇక్కడికి అయిందండి. హరికేశేభ్యో. తర్వాత ఇంకొక మాట ఉంది, తర్వాత మాట నమస్తారాయ. ఆయన తారక మంత్రం, ఆయన పరమశివుడే తారక మంత్రం అని చెప్పేటట్టు ఉందండి. దానికి ఇంత గమ్మున అవ్వదు. అందుచేత అది ఇంకో రోజు పెట్టుకుందామండి. ఈవేళ పాఠం ఇక్కడ ఆపుకుందాం. ఏం చేద్దంటే ఇంకా సగ్గ టైం కూడా అయింది కదా. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న మనవమ్మ. ఇది మళ్ళీ వారం నుంచి 9th to 19th బుక్ ఎగ్జిబిషన్ అవుతుంది హైదరాబాద్లో. ఆ టైంలో వచ్చే శనివారం అంటే నేను మధ్యలో కాన్ఫరెన్స్ కూడా ఏదో ఉన్నాయి, అందుచేత మిస్ అయ్యే అవకాశం ఉంది శనివారాల క్లాసుకి. మీ అందరికీ ఇష్టం అయితే 1-2 క్లాసులు ముందరే పెడదామని, నాకు మీ అందరూ అంగీకరిస్తే ముందర పెట్టుకుందామని 1-2 క్లాసులు ఏమండి పెట్టుకుంటే అంటే సాధ్యమైనంత వరకు 2-3 క్లాసులు అవ్వచ్చేమో అని ఆశపడుతున్నాను. అవుతామో ట్రై చేస్తాం. అలా కదా, విషయం ఏం తగ్గించుకోము, విషయం పూర్తిగా కవర్ చేస్తాము. అది ఈవేళ అవ్వలేదనుకోండి, 3 క్లాసులు పెట్టుకున్నా అవ్వలేదనుకోండి, ఓకే బుక్ ఎగ్జిబిషన్ అయితే పెట్టుకుందాం. ఈ లోపుగానే కుదరలేదనుకోండి, మీకు ఎప్పటికప్పుడు మెసేజ్ పంపిస్తుంటాను. మీకు వీలైతే ఇదే టైం శనివారం నాడే ఉండాలనుకోకండి, ఇదే 3:30కే ఉండాలనుకోకండి, సాయంకాలం కూడా పెట్టుకోవచ్చు మన అవకాశాన్ని బట్టి. నాకున్న ఇక్కడ మిగతా కన్స్టిట్యూన్స్లో నేనున్న కండిషన్స్ బట్టి నేను దాన్ని బట్టి మీకు టైం ముందర ఇంటిమేట్ చేస్తుంటాను. దాన్ని బట్టి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. లేకపోయినా రికార్డింగ్స్ ఉంటాయి కనుక తర్వాత ఏమైనా మీరు ప్లే చేసి వినొచ్చు. అలా ఏమా అలాగా మీ అందరికీ ఆమోదయోగ్యం అయితే ఆ ప్రయత్నం చేస్తాను. లేదు వారం మాకు కుదరదండి, మిగతా రోజు చాలా బిజీగా ఉన్నాం, మేము ఆల్రెడీ షెడ్యూల్స్ పెట్టేసుకున్నాం, మిగతా రోజు పెట్టకండి అన్నారనుకోండి, ఓకే నాకు హ్యాపీ అనుకుంటాను. సరే అయితే మరి అలా అయితే పెట్టుకుందాం అండి. సరే అయితే ఎంతమంది వస్తే అంతమంది, అది కూడా అలా కూడా 9వ తారీఖు ఎప్పుడు సార్ ఇనాగ్రేషన్? నేను టైం పొద్దు నుంచి ఉంటే అక్కడ పొద్దున్న ఆవేళ సామాన్ పుస్తకాలని సెట్టింగ్స్ చేసుకోవడం అరేంజ్ చేసుకోవడం సరిపోతుంది అనుకోండి. అంటే ఇనాగ్రేషన్ 9వ తారీఖు కదండి? ఆవేళ నుంచే, ఆవేళ ఇనాగ్రేషన్, ఆవేళ మొదటి రోజున పెద్ద ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. వరకు 10 ఏళ్ళు ప్రతి ఏడాది స్టాల్ పెట్టాము, 2015 కానీ కరోనా వచ్చిన తర్వాత ఆపేసాము. 2010 నుంచి రిస్క్ తీసుకోలేదు.
2 సంవత్సరాలు పెట్టలేదండి. 4 ఏళ్ళు పెట్టలేదు నేను. అంటే వాళ్ళు 2 ఏళ్ళు పెట్టారు, వాళ్ళు రిస్క్తో పెట్టారు, అది కూడా తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఫ్రెష్గా వాడు మొన్న అసలు నవంబర్లో వాళ్ళు ఇప్పుడు కూడా డిసెంబర్లో డిసెంబర్లో పెడతారు బాబాయ్. పెడుతుంటారు. కానీ డిసెంబర్ 10వ మన నవంబర్ 30వ తారీఖున ఎలక్షన్స్ అవడంతో మినిస్ట్రీ ఫార్మేషన్ లేట్ అయిందని చెప్పి, అంటే వాళ్ళ మినిస్టర్ కూడా ఇన్వైట్ చేస్తుంటారు. అందుకోసం అని వాళ్ళు ఉంటుందో ఉండదో అని వేళ అన్నారు, కానీ ఇప్పుడు పెట్టారు. మనం ఇందులో అది కమర్షియల్గా కాదు, అవేర్నెస్ మనం చేస్తున్నటువంటి వర్క్స్ ఎంతవరకు చేసాం చాలా మంది బాబా నిరీక్షిస్తూ ఉంటారు చూడడానికి. అవునండి. అంటే దానికి ఉపయోగిస్తుందని చెప్పి ప్రధానంగా పెట్టాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో కూడా కొన్ని ఫ్రాడ్స్ ఉన్నాయిటండి. ఈ కమిటీ వాళ్ళు వాళ్ళకేమో గుమ్మాల దగ్గర చేసుకుంటారు స్టాల్స్. ఏమండి రికమెండేషన్ ఎక్కడో మారుమూలు ఇస్తారు. అలా ఇచ్చినా కానీ మనం ఎక్కడైనా వెతుకుంటూ రండి ప్లీజ్, మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు. అయ్యో. ప్లస్ ఎవరైనా కాస్త టైం 10వ తారీఖు మీరు అవైలబుల్ ఉండరు అయితే? 9 ఏమంటే దీనికి మీరు అంటుంది ఇంకా క్లాస్ ఉంటుందండి. 10 క్లాస్ తీసుకోను అసలు. అదే కాదు, నేను 19, 18 ఇందులో 3-4 9వ తారీఖు సెండి హోమం కూడా అయింది నాకు. అంటే ఆ వేళ స్టాల్లోనూ కూర్చోలేదు. చండీ హోమం ఎక్కడండి ఈసారి? నల్గొండ శంకరమఠం ఈ పట్టు కూడా అక్కడే అలౌ చేశారు. ఈ పట్టు కూడా అంచేది అక్కడే ఉంటుంది. అంచేత ఎవరైనా టైం స్పేర్ చేయగలిగితే 10 రోజులు సాయంకాలం ఉండడానికి మాకు అభ్యంతరం లేదని మీరు ప్రైవేట్గా నాకు ఫోన్ చేయండి, మీ నెంబర్ నోట్ చేసుకుంటాను. మీ టైం ఎవరైనా ఇవ్వగలిగితే బలవంతం. ఎన్ని గంటలకండి? సాయంత్రం ఎన్ని గంటలకి? మామూలుగా మనకి స్టాల్ టైము మధ్యాహ్నం 1:30 to ఈవినింగ్ 7:30 అండి. అది అంతా ఉండగలిగినా ఇంకా చాలా సంతోషం నాకు. ఇప్పుడు చండీ హోమం ఎక్కడ అవుతుందండి గురువు గారు? నల్లగొండ శంకరమఠం అండి. అక్కడే మామూలు ఇదివరకు ఎప్పటి నుంచి చెప్తే అక్కడే. ఎందుకు లేదు అంటే రాధా ఇండియా వచ్చింది, మీ అడ్రస్ నాకు అలా నల్లకొండ శంకరమఠం అంటే తెలియదు. నేను చూస్తాను, నేను ఫైండ్ అవుట్. మీకు సిడ్నీలో ఎక్కడైనా మీ ప్లేస్ చెప్పలేకపోవచ్చు, కానీ నల్లకొండ శంకరమఠం అంటే ప్రపంచం ఎక్కడ చెప్పలేని వాడు ఉంటాడు. నల్లకొండ హైదరాబాద్ తో పరిచయం లేదు, అందుకు కాదు చెప్తా వినండి. ఇక్కడ రిక్షా వాడిని అడగండి, ఆటో వాడిని అడగండి, ఎవరైనా సరే నల్లకొండ శంకరమఠం అంతే చాలు. రైట్. ఇప్పుడు అడగక్కలేదు, వెతకక్కలేదు, గూగుల్ మ్యాప్ చూడక్కలేదు, అంత ఫేమస్. ప్రారంభం అవుతుంది మనకు 7:38 స్టార్ట్ అవుతుంది. ఇదండి ఇవాళ పాఠం. సుబ్రహ్మణ్యం విన్నాం. 7:38 స్టార్ట్ అవుతుంది శ్రీనివాస్ గారు, సాయంకాలం దాకా ఉంటుంది. ఏడ వృక్షాలన్నీ విన్నారా? గురుగారు చాలా గొప్ప విషయాలు, గురుగారు 2 గొప్ప విషయాలు చెప్పారు. అది ఒక్కసారి చెప్పాలనిపించింది నాకు. చెప్పండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మొదటిది ఏంటంటే వృక్షాలకు సంబంధించినటువంటి నమో వృక్షేభ్య అంటే మనం ఏదో వృక్షాలకు సంబంధించినటువంటి నమస్కారం పెడుతున్నాం అనుకున్నాం. కానీ మనకున్నటువంటి రోగాలన్నింటినీ తగ్గించి మనకున్నటువంటి రుగ్మతలన్నింటినీ కూర్చేటువంటి శివుడికి మనం దండం పెడుతున్నాం అన్న విషయం ఈ రోజు నిజంగా నేను ఈ రోజే తెలుసుకున్నాను. ఇంతవరకు నేను ఇంకో రకంగా చదివాను, కానీ ఇప్పుడు ఒక రకంగా అర్థం చేసుకున్నాను. చాలా గొప్ప విషయం అండి. రెండోది ఏంటంటే హరికేశభ్యో నమః అన్న దానికి మీరు ఇవాళ మంచి వివరణ ఇచ్చారు. నేను మొదటిసారి విన్నాను. హరి ప్లస్ కా ప్లస్ ఈశ ముగ్గురిని కలిపి ఉన్నటువంటి హరికేశభ్య అన్నటువంటి ఆ సగుణ స్వరూపాన్ని మీరు ఆయన్ని ప్రతిపాదించారు. చాలా గొప్ప ప్రయోగం అండి. మన సంస్కృతంలో కానీ లేకపోతే మనం అర్థం చేసుకోవడానికి కానీ చాలా గొప్పగా ఉన్నటువంటివి. తర్వాత అన్నిటినీ మించి ముఖ్యంగా మూడోది మీరు ఇవాళ తీసుకొచ్చిన విషయం ప్రస్తావన అయ్యా, అది మన భాగవతంలో ఉన్నటువంటి సౌనకులు ఉన్నటువంటి అరణ్యాన్ని వర్ణించడంలో, లేదా గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి వర్ణంలో, లేదా సుందరకాండలో ఉన్నటువంటి వర్ణంలో కానీ ఆ వృక్షాల తాలూకు ప్రాముఖ్యత నిజంగా ఇప్పుడు వాటిలన్నింటినీ వెళ్ళి ఇది అయిన తర్వాత క్లాస్ అయిన తర్వాత వెళ్ళి మరొకసారి చదువుకుందామని ఉందండి. అంత ఉత్ప్రేక్ష కలిగించారు మీరు. అది గొప్ప విషయం అండి. సంతోషం సార్, సంతోషం అండి. అసలు ఇప్పటి వరకు తెలియదు, చాలా విషయాలు తెలియదు బాబాయ్. అన్ని తెలిసి నువ్వు ఎందుకు వస్తావమ్మా మా క్లాస్కి? చదువుతూ అంటే మా కృష్ణ పాండేయంలో దిగ్దిశాంత విశ్రాంత శోభిత ఇది గుర్తొచ్చింది. అది సంతోషం అయ్యా. నాకు నైమిసారణ్యం చూడాలనుంది. వెళ్ళి చూడండి, అక్కడ బ్రహ్మాండ వసతి ఏర్పాటు చేశారు మన వాళ్ళే, చాలా బాగా అక్కడికి వెళ్ళి ఇన్ని రకాల వృక్షాలు ఉన్నాయా అనిపిస్తుంది. అదే ఉన్నాయండి బాబు, ఇన్ని కూడా ఉన్నాయి అయ్యా. ఈ రకంగా మరి ఈవేళకి మనం ఇక్కడికి విశ్రాంతి తీసుకుందాం. మళ్ళీ నమస్కారం. ఎప్పుడు కలుస్తామంటే నా మెసేజ్ నాకున్న టైంని బట్టి అవకాశాన్ని బట్టి మీకు మెసేజ్ పంపిస్తానండి. ఓకే. నమస్కారం రాము గారు, పురాణం రాము గారు. చాలా
కరీంనగర్ వేములవాడ అయ్యా కరీంనగర్ లో ఉన్నానండి. వేములవాడ నిన్న వెళ్ళి వచ్చాను. వెళ్ళొచ్చారా? అంతా కులాసా ఉన్నారు అక్కడ? అయ్యా అంత క్షేమంగా మీరు మనం తలపెట్టిన కార్యక్రమం కూడా బాగానే జరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. ఈ వృక్ష వర్ణన నిజంగా చాలా అద్భుతంగా చెప్పారండి. ఇది అసలు ఇప్పుడు వారు చెప్పినట్టు ఇది ఒక మళ్ళీ ఒక దీని యొక్క వెనుక ఈ వెంబడి పడాలి, ఈ చెట్ల వెంబడి. అదే అసలు మన ఆ బొమ్మలు మనకి అదృష్టం దురదృష్టం. సంజీవిని మొక్క మన దొడ్లో పెరుగుతుంది అనుకోండి, ఆ ఆకు ఎలా ఉంటుందో మొక్క పిచ్చి మొక్కను తీసి పీకేసి బీజలో పడేస్తాం మనం. అయ్యా అయ్యా ఆకారాలు, మొక్కల ఆకారాలు వాటి పేర్లు తెలుసుకుంటే చాలు, గొప్ప విషయం అది. వేదం చదవక్కర్లేదు. అవునండి, అంత అపూర్వమైన మనకి విషయాన్ని అందించారండి మహానుభావులు. అది చాలా సంతోషం అండి. ఓకేనండి, వెరీ వెల్కమ్ అండి. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.